నమస్కారాలు. ఈ మధ్యన వారం 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవనీయుల ప్రసాద్ కుమార్ గారి పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఆరోపణలు ఎంత నిజం లేదు, అది అవాస్తవం. కాకపోతే మా మధ్యన జరిగిన కొన్ని విషయాలలో మా ఐక్యత లేక మా గౌడ సోదరుల కొంచెము ఒకరిపై ఒకరు కొన్ని అభియోగాలు కొన్ని ఫిర్యాదులు చేయడం వలన కొంచెం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఆ వెళ్ళిన విషయంలో కొందరు మేము కూడా మన ప్రసాదన్న దగ్గరికి, శాసనసభాపతి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళినట్టు ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని అన్ని ఇబ్బందులు మళ్ళా కేసులు చేసుకోవడం ఇట్లా జరుగుతుంది. ఇట్లా ఒకరిపై ఒకరు చేసుకొని కొందరు అత్యాశకు పోయి దురాశకు పోయి కొంచెము ఏ విధమైన వాళ్ళకు అవగాహన లేకుండా కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మా పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. మేము మా పైన ఆరోపణలు చేస్తే ఇది ఎట్లా అని పెద్ద మనిషి దగ్గర దృష్టికి తీసుకెళ్ళినాం. మేము స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తే అతను కూడా ఏమన్నాడంటే, అందరూ మీరు ఐక్యంగా ఉండండి, ఐక్యంగా ఉండి మీరు అందరూ చేసుకుంటే అది బాగుంటుంది, కానీ మీరు నష్టపోయి మీరు అదే కేసులు చేపించుకొని ఏ విధంగా అయినా మళ్ళీ అధికారులతోటి ఆపకరణలతోటి దాడులు చేపించుకొని మీ ఇష్టానుసృత రీతిలో ఉంటే ప్రజలకు కూడా నష్టం, మీకు కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఐక్యంగా ఉండి మీ దాంట్లోనే ఒకరిని మీరు ఎన్నుకొని అందరూ మీ వ్యాపారం మీరు సక్రమంగా చేసుకోవాలని మనకు ప్రసన్న గారు చెప్పారు. ఆ విధంగానే అతని మాపై కూడా ఎటువంటి ఒత్తిడి లేవు, ఎటువంటి ఆరోపణలు చేసిన విధంగా మాపై దౌర్జన్యాలు లేవు, ఒత్తిడి లేదు. ఎవరు ఈ లోకల్ కూడా మాకెవరు అటువంటి ఒత్తిడి అయితే జరుగుతలేదు, దౌర్జన్యాలు చేస్తలేరు. మేము ప్రసాదన్న గారి దృష్టికి తీసుకెళ్లిన విషయం ఏంటంటే, మా దాంట్లో మేము సరి అయిన రీతిలో లేము కాబట్టి ఇటువంటి ఇదవుతున్నాయి. కాబట్టి మీరు కూడా మాకు అండగా ఉండి మాకు ఏదన్నా మాకు సహాయపడాలంటానని మేము కోరిన విషయంలో అతను స్పందించి మాకందరికీ మీరందరూ ఐక్యంగా కూర్చొని మాట్లాడుకొని మీరు ఎవరినో ఒకరిని మీ దాంట్లో పెద్ద మనిషిని నిర్ణయించుకొని అందరిని కలిసి మీరందరూ కలిసి చేసుకోవాలంటారని మాకు స్పీకర్ గారు కూడా మాకు కోరడం జరిగింది. ఆ విషయంలో మేము అందరం కూర్చొని మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మా మధ్యన ఉన్న మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవి తొలగించేసుకొని అందరం కలిసి చేసుకునాలి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా ఉండాలంటే దృష్టితోటి మేమందరం కలిసి సమావేశమైనాం. ఒక 3-4 డేస్ బిఫోర్ సమావేశమైనాం. కానీ మా అందరం కూడా సరే అందరం నిర్ణయించుకొని మన స్పీకర్ గారు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటామంటానని, మాకు ముందర కూడా భవిష్యత్తులో కూడా అధికారులతోటి ఎటువంటి వేధింపులు ఉండకుండా, ఎటువంటి కేసులు జరగకుండా అందరూ ఆయన అండగా మాకు ఉంటాడంటానని ఆ మేరకు మేము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే అతను ఎటువంటి మా ఒత్తిడి లేవు, ఎటువంటి ఇది దౌర్జన్యాలు లేవు, ఏమి దాడులు లేవు అనుకుంటా మేము ఈ సమావేశం నిర్ణయించుకొని చెప్పడం జరుగుతుందని మేము కోరడమైనది. ఇది విషయం. మిగతా వాళ్ళు కూడా వస్తుల గురించి కానీ గౌడ వృత్తి గురించి కానీ మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు అట్లా మాట్లాడడము, ఏదో రాజకీయంగానే కలమలు నడుస్తాయి అనుకోవడము. ఇప్పుడు మాకు ఆనాడ్సందైనా ఏనాడైనా మా వృత్తికి మా గౌడ కులానికి ఒక వృత్తి అనేది ఉంది. మా కులంకు మేము దానిపైన ఆధారపడము, దాని వృత్తి చేసుకునే జీవనోపాధి చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ రాజకీయం తీసుకొచ్చి ఇప్పుడు ఈ బడ నాయకులది, ప్రజాప్రతినిధులది కానీ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిది అయితే ఎలాంటి మా గౌడ కులస్తులపైన ఒత్తిడి లేదు. ఆయనది ఏం కూడా ఇక్కడ మాకు అంటే అంత కలిసిమెలిసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మా కాన్స్టిట్యున్సీలో గౌడ కులస్తులు, మా గౌడ సోదరులు కూడా మంచిగా ఉండాలని ఆయన ఎప్పుడైనా అదే విషయం అంటుంటాడు. మీరందరూ కలిసిమెలిసి చేసుకోండి, మీరు కూడా మంచిగా అండి, మీ వృత్తి మీరు చేసుకొని మంచిగా ఉండాలి అని చెప్తుంటాడు ఎప్పుడు. కానీ ఆయన మధ్యలో తీసుకొచ్చి మా కుల వృత్తిని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఏ మండలాలైనా కూడా మేము మా కులస్తుల పని మేము చేసుకుంటూ పోతుంటాం. ఒకరోజు అక్కడ చేసినా, ఒకరు ఇక్కడ చేసినా, ఎవరో ఇక్కడ చేసుకున్నాం, మేమంతా కలిసిమెలిసి చేసుకుంటాము. కాకపోతే ఇంతకుముందు జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళతో ఒత్తిడి చెప్పించారు. ఆ రోజు బాలరాజు గౌడ్ అంటే ఆయన సిరిసిల్లకి వెళ్ళి బాలరాజు గౌడ్ అంటే తీసుకొచ్చి ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పెట్టి
కొనసాగించారు మొన్నటి వరకు కూడా. కానీ ఈరోజు అయితే మాకు మా పైన ఏ కాంట్రాక్టర్ రావడం కానీ ఇప్పుడు మా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ మా గౌడ కులస్తుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ నాయకుడి సంబంధం లేదు, ఎవరి ప్రమేయం కూడా ఇక్కడ ఎవరిది లేదు. మా వృత్తి మేము చేసుకుంటూ పోతున్నాము. మా గౌడ కులస్తులు అందరూ హ్యాపీగా ఉన్నారు. దీని గురించి రాజకీయం చేయకండి దయచేసి. మా వృత్తి పైన మేము దానిపైన ఆధారపడి బతున్నాం. మా వృత్తిని రాజకీయం చేసి మనలను తగ్గించటలు చేస్తే మంచిగా ఉండదు. మళ్ళొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. మా వృత్తి పైన మా గౌడ కులస్తుల సోదరులపైన కులస్తులపైన మీరు ఏం అవసరం ఉంటుంది? మా వృత్తి మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాము. మీ రాజకీయం మాకు ఇలా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఎందుకు ఉంచుకోపోతారు? పాపం ఎవరిది కూడా ఇలా ప్రాణాయం లేదు, మాకు ఎవరిది కూడా వత్తిడి లేదు. ఎవ్వరు కూడా ఆ రాజకీయం చేసుకుని మేము రాజకీయమే మా వృత్తి మా కుల వృత్తి. అది మాకు ఏనాడు సందో కొనసాగుతున్న వృత్తి. మేము దాన్ని చేసుకుంటున్నాం. దానికి రాజకీయం చేసి మమ్మల్ని ఎందుకు రాజకీయాలను గుంజుకొస్తారు? మమ్మల్ని ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారు? దయచేసి మాకు ఇలాంటి ఇబ్బందులు కలిగకండి. మేము ఎవరం కూడా మీకు పంచాయతీ చెప్పమని కూడా రాలేము. మా గౌడ కులస్తులు ఎవరు కూడా మాకు అన్యాయం జరుగుతుంది మీరు పంచాయతీ చెప్పండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా పోతలేము. కాకపోతే సభాపతి ఉన్నాడు, ఆయన మంచి చెడుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోతుంటాం వస్తుంటాం. ఆయన చెప్తాడు మీ వృత్తి మీరు చేసుకోండి, మంచి బతకండి, మీరు కూడా ఎదగండి, అన్ని కులాలు ఎదుగుతున్నాయి, మీరెందుకు ఎదుగుతలేరు, ఎప్పుడు అదే నా మీద అని కూడా చెప్తూ ఉంటాడు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన చెప్తుంటే. ఏదైనా సపోర్ట్ చేస్తా మేము ఉన్నాం కదా, మీరు మంచిగా బతకండి అని చెప్తుంటాడు. ఆయనను ఈ మధ్యలో తీసుకొచ్చి ఆయన పేరు ఇబ్బంది పెట్టడం మంచిది సరైనది కాదు. దయచేసి మా కులస్తులకు కానీ మా వృత్తిపైన మీరు చెలగాట మాడకండి. మళ్ళొకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడినా మంచిగా ఉండదు. దయచేసి మీకు హెచ్చరిస్తున్నాం. సరే సార్.